టెక్నో స్పార్క్ గో 1. సో ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఇది ఒక 4G మొబైల్. సో రేర్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు కనిపిస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ లాగా ఉంది, బట్ ఒక కెమెరానే ఉంటుంది అనుకుంటా. సో ఇది మనకి $100 అయితే ఉండబోతుందంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 8400 అలాగైతే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో యూనిసాక్ T615 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. HD+ డిస్ప్లేతో వస్తుంది. 64GB 128GB స్టోరేజ్ వేరియంట్, అలాగే Android 14 Go ఎడిషన్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి నేను అనుకోవడం 7,000 నుంచి 8,000 రూపాయల మధ్యలోనే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ వస్తే మళ్ళీ మనకి టెక్నో నుంచే టెక్నో ప్యాడ్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. నిన్న కాక మొన్న మనకి ఇన్ఫినిక్స్ కూడా వాళ్ళ ప్యాడ్ని అయితే అనౌన్స్ చేసింది. వాళ్ళ ఫస్ట్ ప్యాడ్ అనమాట అది. ఇది కూడా ఇప్పుడు టెక్నో నుంచి రాబోతున్న ఫస్ట్ ప్యాడ్. ఇది మనకి 10.1 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుందంట. మరి HD+, ఇది కూడా 10 ఇంచెస్ ఇది. ఇక Android 14 MediaTek Helio G80 ప్రాసెసర్తో రాబోతుందంట. 4GB ర్యామ్, 128GB 256GB స్టోరేజ్, అలాగే రేర్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. నేను అనుకోవడం ఒక 10,000లో అలాగా ఈ ప్యాడ్ని ఏమైనా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారనుకుంటున్నాను. ఇది ఒక 4G ప్రాసెసర్, అలాగే స్పెసిఫికేషన్ బేస్ చేసి చూసుకుంటే అంతే ఉండాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా రోడ్ స్టార్ సిరీస్ ఈవీ వెహికల్స్ అయితే మొత్తానికి లాంచ్ చేసేసింది. వీళ్ళు ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా ఊరిస్తున్నారు వీటిని. సో ఇవి ఒక స్పోర్ట్స్ బైక్ లాగా అయితే ఉంటాయి. సో మొత్తం ఇవి 3 వేరియంట్స్లో వస్తాయి. వేటికి అవి మళ్ళీ బ్యాటరీ కెపాసిటీ అయితే మారిపోతుంటాయి. సో స్టార్టింగ్ వచ్చేసరికి మీకు రోడ్ స్టార్ ఎక్స్, దీని ప్రైస్ వచ్చేసరికి 74,999 నుంచి 99,999 రూపాయలకి ముగుస్తుంది అనమాట. ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజెస్. సో ఇది మనకి 2 kWh, 3 kWh, 4 kWhతో వస్తాయి. ఇంకోటి రోడ్ స్టార్, దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 1,04,999 రూపాయల నుంచి 1,39,999 రూపాయల దగ్గర అయితే ముగుస్తుంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ వచ్చేసరికి రోడ్ స్టార్ ప్రో. ఇది మనకి స్టార్టింగే 2 లక్షల రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2,50,000 రూపాయల దగ్గర ముగుస్తుంది అనమాట. ఇందులో 8 kWh, 16 kWh బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇది చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 194 కిలోమీటర్స్ మనకి టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. సింగిల్ టైం ఛార్జ్ చేస్తే 579 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఏది మనకి ఇందులో 16 kWh నేను చెప్పింది అదైతే ఆ రేంజ్లో ఇస్తుంది అనమాట ప్రో వేరియంట్ వచ్చేసరికి. అయినా మనం దగ్గర 579 అంటే 580 కిలోమీటర్లు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్తో అక్కడ దాకా, అది కూడా ఓలా వెహికల్తో వెళ్ళామంటే ఖచ్చితంగా 150 కిలోమీటర్ల దగ్గరే బర్న్ అయిపోద్ది, బైక్ బర్న్ అయిపోద్ది. అలా ఉంటుంది అనమాట వీళ్ళది. ఎందుకంటే రీసెంట్గా బోల్డ్ చూసాము. అయితే రోడ్ స్టార్ అండ్ రోడ్ స్టార్ ఎక్స్ వీటిని నెక్స్ట్ ఇయర్ జనవరి నెల డెలివరీ ఇవ్వాలని చూస్తున్నారంట. ప్రీ బుకింగ్ ఆర్డర్లు నాకు తెలిసి త్వరలో అయితే స్టార్ట్ చేస్తారు. ప్రో వేరియంట్ని మాత్రం నెక్స్ట్ ఇయర్ దివాళీ టయానికల్లా డెలివరీకి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళ టార్గెట్ పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి మన దగ్గర ప్రీ బుకింగ్లు అని చెప్పేసి అడ్వాన్స్లు నొక్కేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో ఒక వర్నబిలిటీని అయితే, అంటే సెక్యూరిటీ ఫాల్ వర్నబిలిటీని అయితే కనుగొన్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా 2017 నుంచి గూగుల్ పిక్సెల్స్ మొబైల్స్ ఏవైతే తీసుకొస్తుందో అందుట్లో మనకి షోకేస్ అనే ఒక ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. అంటే మనకి ఆండ్రాయిడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందుట్లో అయితే బిల్ట్ ఇన్ ఉంటుందంట. సో అది గూగులే తీసుకొస్తుంది. దేనికోసం తీసుకొస్తుంది అంటే డెమో కోసం. సో షాప్స్ వాళ్ళు షోకేస్ పెట్టుకోవడం కోసం, డెమో చూపించడం కోసం. సో వీళ్ళు దీన్ని అయితే అందులో ఇంక్లూడ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో ఒక వర్నబిలిటీ ఉందని చెప్పేసి వెరిఫై అయితే కన్ఫర్మ్ చేసి గూగుల్కి అయితే రిపోర్ట్ చేసింది. గూగుల్ అక్కడ నుంచి ఇప్పటి వరకు దానికి స్పందించలేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రిమోట్లీ మనకి మొబైల్ ఫోన్స్ మీద అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. అంటే హార్మ్ఫుల్ కోడ్స్ని మనం ఇందులో ఇంజెక్ట్ చేయొచ్చు దీనివల్ల. అలాగే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అయితే జరగవచ్చు అంటున్నారు. స్పైవేర్ను కూడా రన్ చేయొచ్చు అని చెప్పేసి వెరిఫై అయితే చెప్తుంది. అయితే ఇప్పుడు వరకు ఇవైతే ప్రూవ్ అవ్వలేదు, ఇవన్నీ జరిగినట్టుగా ప్రూవ్ అవ్వలేదు. కాకపోతే ఈ వర్నబిలిటీ ఉన్నట్టుగా అయితే గూగుల్ కూడా నిర్ధారించింది. సో అందువల్ల ఈ షోకేస్ అనే యాప్ని రాబోయే అప్డేట్ ద్వారా సో అన్ని మొబైల్స్ నుండి తీసేద్దాం అని చెప్పేసి అయితే వీళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ A3X మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. 6.7 ఇంచెస్ HD+ LCD స్క్రీన్తో వస్తుంది. యూనిసాక్ T603 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, Android 14తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3GB 64GB వేరియంట్ 6,999 రూపాయలు ప్రైస్ పెడితే 4GB 128GB వేరియంట్ 7,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఒక 4G మొబైల్ అనమాట. బేసిక్ యూజెస్కి ఉపయోగపడుతుంది. ఇక అలాగే గూగుల్ పిక్సెల్ 9 Pro అండ్ 9 Pro XL ఈ 2 మొబైల్స్ని, అంటే ఈ 2 మొబైల్స్ కాదు, వీటితో పాటు మరికొన్ని మొబైల్స్ని రీసెంట్గానే గూగుల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇందులో అయితే కొన్ని కంట్రీలో వచ్చేసరికి OLED డిస్ప్లేని యూజ్ చేశారు. మరికొన్ని కంట్రీస్కి LTPO స్క్రీన్స్ని అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో తీసుకొచ్చే మొబైల్స్లో LTPO స్క్రీన్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది డిస్ప్లే. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. కాకపోతే ఇందులో మనకి Wi-Fi 7 అయితే సపోర్ట్ ఉండదు, Wi-Fi 6 ఉంటుంది. సో OLED స్క్రీన్స్ ఇచ్చే వాటికి Wi-Fi 7 అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. పోనీలేండి, Wi-Fi 7 మన ఇండియాలో పెద్దగా వాడేది అయితే ఏం లేదు. కానీ LTPO స్క్రీన్ ఇవ్వడం వల్ల మనకి బ్యాటరీ అనేది కన్జంప్షన్ తగ్గిద్ది అనమాట. మెయిన్లీ చూసుకుంటే మన ఇండియాలో కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుంది. ఆ వేడికి ఈ మాత్రం ఉండాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే మోటో G45 5G ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆగస్ట్ 21వ తారీఖు ఈ మొబైల్
మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 6S జనరేషన్ 3 ఈ ప్రాసెసర్తో రేసెట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో 5000 mAh బ్యాటరీ 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. మైబీ నేను అనుకోవడం అండర్ 12Kలో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో తీసుకొస్తారు.